అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఒకటి, రెండు, చిల్లు గిల్లు అని ప్రాబ్లమ్స్ తెచ్చి నా నెత్తి మీద పెట్టావో ఈసారి కొట్టడం కాదు, డైరెక్ట్గా రివాల్వర్తో షూట్ చేసి పడేస్తా. షిట్, డామ్ ఇట్, నా ఫ్రీడమ్ మొత్తం పోయింది. 100 రూపాయల కోసం అడుక్కోవాల్సిన పొజిషన్ వచ్చిందిరా రిషి. నీది ఒక బతుకు, వెళ్ళి రైలు పట్టాల మీద పడి చావరా. ఇడియట్, లైఫ్లో ఫస్ట్ టైం నా ఇష్టాన్ని చంపుకొని బతకాల్సి వస్తుందిరా. నా ఫ్రెండ్స్కి విషయం తెలిస్తే నా పరువు పోతుంది. నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? కోట్ల ఆస్తులున్నా ఆస్తిని కాపలా గాయడం తప్ప నా మనస్ఫూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టలేను. ఇష్టం వచ్చినట్టు అన్నీ తినలేను. ఎందుకు? ముందు ఆ వీణెక్కడుందో తెలుసుకొని చంపేయాలి. చేసిన అవమానం తట్టుకోలేకపోయేలా ఉన్నాను. నేను పోతాననే సిచ్యువేషన్ వస్తే నా ఎనిమీస్ ఎవరిని మిగల్చరు. అది వీణ అయినా సరే, ఇంకా ఎవరైనా సరే. శత్రుశేషం ఉండకూడదంటారు కదా. రేప్ విషయంలో, పెళ్లి విషయంలో వీణ నన్ను చీట్ చేసినందుకు రివెంజ్ డెఫినెట్గా నెవర్ ఎవర్ ఆఫ్టర్ అనే లెవెల్లో చూపిస్తా. లాయర్ గారు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే నేనే కలుస్తాను. ఈవినింగ్ కాల్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను సార్. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకేనండి, బాయ్ బాయ్. ఎస్సీ వచ్చాడేంటి? వీణ కేసు ఏమైనా ఫైల్ చేసి ఉంటుందా? హాయ్, నమస్తే శేఖర్. నమస్తే. కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇలా వచ్చారండి సార్? కంగారు పడకండి లోక్నాథ్ గారు, కేసులు ఎంక్వైరీల గురించి నేను రాలేదు. ఓకే. పోలీసులంటే ఎప్పుడు కేసులు ఎంక్వైరీల గురించే కాకుండా అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళని ఫ్రెండ్లీగా పలకరించడానికి కూడా వస్తే బాగుంటుందని ఇలా వచ్చాను సార్. మీకు ఓకే కదా? వై నాట్ సార్, అఫ్ కోర్స్. ఇలాంటి కల్చరే కావాలి సార్. చాలా మంచి డెసిషన్ తీసుకుని వచ్చారు. ఎంక్వైరీ లేదంటూనే డౌట్గా చూస్తాడేంటి? అలా చూస్తారేంటి సార్? ఏదైనా ఉంటే ఫ్రాంక్గా అడగండి. అడగడానికి రాలేదు, చెప్పడానికి వచ్చాను. సరస్వతి మేడం ఒకసారి మిమ్మల్ని కలవమని చెప్పారు. సరస్వతి అప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అంటే మా ప్రతి మూమెంట్ మీద నిఘా పెట్టేలా జాగ్రత్త పడిందన్నమాట. అవునా? చెప్పండి, తనేం చెప్పమంది? మేడం గారు మీ ఇంటి 4 గోడల మధ్య ఏం జరుగుతుందో చెప్పలేదు, కానీ మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటాయని మాత్రం చెప్పారు. అంటే వీణ మీద విషప్రయోగం జరిగిందని చెప్పుంటుందా? నోను, అలా చెప్పుంటే ఎస్ఐ రియాక్షన్ వేరేలా ఉండేది. ప్రతి ఇంట్లోనూ జరిగే చిన్న చిన్న గొడవలే సార్. అవి చిన్న చిన్న గొడవలేనని అనుభవం ఉన్న మీకు తెలుసు, కానీ మీ చిన్నబ్బాయి రిషికి తెలియక చిన్న గొడవల్ని పెద్ద పెద్ద ప్రమాదాలుగా మారిస్తేనే కష్టం సార్. యంగేజ్లో ఉన్న కుర్రాడు కదా, బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఆవేశం ఆనకట్టలు తెంచుకుంటుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయకపోతే ఆవేశం ఆనకట్ట తెగిన చెరువుల ఊరినే ముంచేస్తుంది. మీ అబ్బాయిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూనే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్.
ఇప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా సివిల్ డ్రెస్లో వచ్చి చెప్తున్నాను. కానీ మీ ఇంటి నుంచి ఇష్యూ వస్తే మాత్రం యూనిఫామ్లో రావాల్సి ఉంటుంది. అదే సార్, రిషిని కంట్రోల్ చేసేటప్పుడు గొడవలకి దిగకండి అంటున్నాను. వెళ్ళొస్తాను సార్. ఓకే సార్. వస్తానండి. రే, ఎక్కడికి రా? కొంచెం వర్క్ ఉంది డాడ్, బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్ళావంటే కాళ్ళు చేతులు విరగొడతాను. నోరు మూసుకుని ఇంట్లో ఉండవు. డాడ్, నన్ను మీరు మరీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నా ఫ్రీడమ్ మొత్తం లాస్ అవుతుంది. రేయ్, ఇందాకే ఎస్ఐ వచ్చి మీ చిన్న కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని స్వీట్గా వార్నింగ్ ఇచ్చేలాడరా. నేనేం రాంగ్ చేయలేదు డాడ్. ఎస్ఐ ఎందుకు వచ్చాడు? మీ అమ్మ సరస్వతి పంపించింది. మనల్ని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంది. వీణ వచ్చేలోపు ఏమాత్రం తప్పు చేసినా జైలుకు పంపించాలని పక్కా ప్లాన్తో ఉంది. బయటికెళ్తే ఏం గొడవలు తెస్తావో తెలియక ముందు జాగ్రత్తగా నీ ఇంట్లో ఉండమని చెప్తున్నాను. పో లోపలికే. రిషిని ప్రతిసారి కంట్రోల్ చేయడం కష్టం. వాడిలో మార్పు రావడమే దీనికి పరిష్కారం. అప్పుడే ఈ ఇంట్లో ఏ గొడవలు ఉండవు. కానీ వీణ గురించి పెట్టిన కండిషన్ని ఎలా ఫేస్ చేయాలి? సరస్వతమ్మా, సరస్వతమ్మా, అమ్మా సరస్వతమ్మా. శాంతమ్మా, ఎప్పుడొచ్చావు? అమ్మా, మీరు భోంచేశారా? ఆకలేయట్లేదు. మొన్నటి నుంచి మీరు టైంకి తినట్లేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా? ఉండండి, భోజనం తెస్తాను. వద్దు. ఆయన చేసిన పనులకి కడుపు కాలిపోతుంటే అన్నమేం తినబుద్దవుతుంది శాంతమ్మా. వద్దులే. మీ బాధ తెలుసమ్మా. మీరంటూ ఆరోగ్యంగా ఉంటేనే కదా సమస్యలు పోగొడతారు, మీ వాళ్ళని చూసుకుంటారు. నా మాట విని భోజనం చెయ్యండమ్మా. రిషి జీవితం ఏమైపోతుందో తలుచుకుంటేనే భయమేస్తోంది. కొడుకు జీవితాన్ని సరిదిద్దాల్సిన తండ్రే తప్పుదారి పట్టిస్తున్నాడు. వాడికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు. అది తలుచుకొని తలుచుకొని ఆకలి చచ్చిపోయింది శాంతమ్మ. 9 నెలలు మోసి వాడికి జన్మనిచ్చాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికేనా? చెప్పు శాంతమ్మ. ఆ దేవుడు మీకు అన్ని పరీక్షలే పెట్టాడమ్మా. కానీ మీలాంటి మంచి మనిషికి తప్పకుండా న్యాయం చేస్తాడు. ఏ దేవుడు మనిషి చేసిన తప్పుల్ని సరిదిద్దగలడా శాంతమ్మ? తప్పు చేసిన మనిషే ఆ తప్పుని సరిదిద్దాలి. ఇప్పుడు వీణ విషయంలో కూడా మా వారు చేసిన తప్పు వల్లే వారే సరిదిద్దుకోవాలి. కానీ ఆ పని మాత్రం చేయకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. చేసిన పనికి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. నలుగురు ఏమనుకుంటారు అన్న ధ్యాస కూడా లేదు. ఇలాంటి మనుషుల్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో అర్థం కావడం లేదు శాంతమ్మ. వాళ్ళని దారిలో పెట్టడమే ఇప్పుడు నా ముందున్న పెద్ద సమస్య. తప్పకుండా మీ సమస్య తీరుతుంది. దిగులు పెట్టుకోకుండా వచ్చి తినండమ్మా. నా మనసు కుదురుగా లేదు. కొంచెం సేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు శాంతమ్మ. సరేనమ్మా. రిషి, ఈ అమ్మ గురించి ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్. ఆ
మంత్రగాడి వల్ల నువ్వు బందీవైపోయావు కాబట్టే తను చేసే తప్పులు నీకు ఒప్పులుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కన్నట్టుగా ఆయన ఇంకా మారలేదా? నా దగ్గర నటిస్తున్నారా? ఏంటి పార్వతి ఇంతలా ఆలోచిస్తుంది? నీకు నువ్వే ఆలోచిస్తున్నావా, లేదంటే మీ అక్క సరస్వతి నిన్ను ఇలా ఆలోచించేలా చేస్తుందా? ఒకవేళ ఈ విషయంలో అక్క చెప్పింది నిజమైతే ఆయన్ని నేను తక్కువ అంచనా వేసినట్టే. ఇంకా లాభం లేదు. నా ఫిల్మ్ఫేర్ పర్ఫార్మెన్స్ సరిపోదు, నేషనల్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సరస్వతిని నమ్మించాలంటే ముందు పార్వతిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్మించాలి. పార్వతి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మనసేం బాలేదు పార్వతి. గుండె బరువెక్కినట్టు ఏదో తెలియని భారంగా ఉంది. ఏమైందండి? ఇంకేం కావాలి? వీణ ఇంట్లోంచి వెళ్ళిపోయి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. సరస్వతి వచ్చి నన్ను అపార్థం చేసుకుని వాళ్ళని ఇచ్చి వెళ్ళింది. ఇదంతా వీణ పెళ్లికి ముందు ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల జరిగింది. ఇందులో వీణ తప్పే ఉందండి. తనకి మన కుటుంబం మీద నమ్మకం లేకే కదా వెళ్ళిపోయింది. ఈ విషయంలో నేను వీణను తప్పు పట్టట్లేదు పార్వతి. వీణ ప్లేస్లో వేరే ఎవరున్నా ఇదే చేస్తారు. అసలు తప్పంతా రిషిది. అలాగని రిషిని ఒక్కడిని బాధ్యుణ్ణి చేయడం కూడా సబబు కాదండి. ఇంట్లో వాళ్ళందరం కూడా వీణ ఈ ఇంట్లో క్షేమంగా ఉంటుందన్న ఒక నమ్మకాన్ని తనలో కలిగించలేకపోయాం. లేదు పార్వతి, అందరూ కాదు, ముఖ్యంగా నేను. నాకు తెలుసు పార్వతి, నేను మారిపోయానంటే మీరే నమ్మరు. ఇంకా వీణలో ఎలా నమ్మకం కలిగించటం? నాకు తెలుసు నేను మారానంటే చివరికి నువ్వు కూడా నమ్మవని. కానీ నేనేం చేయను? నేను ఏం చేస్తే మీరు నన్ను నమ్ముతారు? మీకు తెలియదు పార్వతి, అటు రిషిని మార్చలేక, ఇటు నేను మారిపోయానని మీకు నిరూపించుకోలేక నాలో నేను నరకం చూశాను. వీటన్నిటి మధ్య వీణ రిషిల పెళ్లి చేయాలని ఎంతలా పరితపించానో నాకు మాత్రమే తెలుసు. ఒక తండ్రిగా వాళ్ళ పెళ్లి జరిపించడానికి నేను చేయాల్సినవన్నీ చేశాను. వీణ విషయంలో రిషి చేసిన తప్పు వల్ల నేను అనుభవించిన క్షోభ, రిషితో వీణ పెళ్లి చేయడానికి నేను పడ్డ తపన అంతా ఇంత కాదు. సరే, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఈ పెళ్లి కూడా జరిగి పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అని ఎన్నో కలలు కన్నాను. చివరికి పెళ్లి కూడా ఆగిపోయి ఈ విధంగా బాధను మిగిల్చింది. ఏ సమస్య వచ్చినా ఇంటి పెద్దగా ముందుండి కుటుంబాన్ని నడిపించాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? మీరేం బాధపడకండి, వీణ తిరిగి ఇంటికొస్తుంది. మీరు ఆశపడ్డట్టే రిషి పూర్తిగా మంచోడిలా మారిపోతాడు. మనందరి మధ్య వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది. మన పిల్లలు సంతోషంగా ఉంటారు. చూడండి. నిజంగానే ఇవన్నీ జరుగుతాయా పార్వతి? ఇందులో మీకు ఏ అనుమానం అక్కర్లేదండి. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. అంతేకాదు, తొందరలోనే అందరూ మిమ్మల్ని నమ్ముతారు. కొంచెం ఓపిక పట్టండి చాలు. నీతో మాట్లాడిన తర్వాత నా భారం అంతా తగ్గిపోయింది పార్వతి. వాళ్ళ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాలో మళ్ళీ ఏర్పడింది. కొడుకు పెళ్లి ఆగిపోయిందని ఇంతలా బాధపడుతున్న మనిషిన అక్క నమ్మడం లేదు. ఏ రోజుకైనా పెళ్లి జరిపించి ఒక అమ్మాయి విషయంలో కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాలని ఆశగా ఎదురు చూస్తున్న ఈ మనిషిని ఇంకా ఎందుకు అక్క అనుమానిస్తుంది? నా పైన నమ్మకం ఎంత గట్టిగా బలపడితే నేను చేయబోయే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఇక్కడున్నావా? ఇంకెక్కడుండాలి, ఇంట్లోనేగా ఉన్నాను. ఉన్నావులే, ఇలా ఉంటే ఎలా అని.
ఇంకెలా ఉండమంటావు? ఎలా నన్ను అడుగుతావేంటి? నీ కూతురు ఇంటికి రప్పించవా? పంతులు గారితో ఎప్పుడు మాట్లాడతావు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారు? నిశ్చితార్థం ఎప్పుడు జరిపిస్తావు? నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చునుంటే ఆ పనులన్నీ ఎప్పుడు చెయ్యాలి? పెళ్ళెప్పుడు చెయ్యాలి? ఎవరి పెళ్ళి? ఇంకెవరి పెళ్ళి? నా మనవడు మనవరాలు పెళ్ళి. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను నువ్వే కదే అన్నావు. ఇంకా వాళ్ళ పెళ్లి చేసినట్టేలే. అలా అంటావేంటి? ఇంకెలా అనమంటావు? ఆ వదిన్నే కాదని ఈ ఇంట్లో ఏమీ చేయలేవులే. మధ్యలోకి సరస్వతి ఎందుకు వచ్చింది? తను వార్నింగ్ ఇచ్చిందిగా. సరస్వతి నా కొడుకుని మనవణ్ణి దాని ఇష్టం వచ్చినట్టు బెదిరించి వెళ్ళింది. ఇంకా వీణకి భద్రత ఏమిస్తాం? అదే కదా నా బాధ అంతా. ఇందాక ఎస్ఐ కూడా వచ్చి రిషిని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడంట. ఏం జరుగుతుందో ఏమో. నేనైతే రిషి నా మాట వింటాడనే నమ్మకంతోనే ఉన్నాను. అప్పుడే పోలీస్ కూడా వచ్చేళ్ళాడా? ఇప్పుడేంటి మీరంతా మారి వీణతో రిషి పెళ్లి చేయకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తా? అదేం కుదరదు. నా మనవడు ఆ వీణని పెళ్లి చేసుకోకూడదు. ఎలా జైలుకు పంపిస్తుందో నేను చూస్తా. ఇప్పుడే వెళ్ళి నా మనవడి పెళ్లి నా మనవరాలతోనే జరిపిస్తానని చెప్పొస్తాను. అమ్మా, ఎవరికి చెప్పొస్తావు? ఇంకెవరికి? ఆ సరస్వతికి. నువ్వు? నేనే. నిజమేనా? కావాలంటే చూడు, ఇప్పుడే వెళ్ళి రిషి వీణని పెళ్లి చేసుకోడు అని, నా మనవరాల్ని చేసుకుంటాడని, ఏం చేసుకుంటావో చేసుకో అని ఆ సరస్వతికి చెప్పొస్తాను. భాగ్యం, నన్ను ఆపుకో. ఈ విషయంలో నాకెవరేం చెప్పినా నేను విన్నా. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నన్ను వెళ్ళని. వదులు భాగ్యం, వదులు. వదలడానికి నిన్నెవరో పట్టుకుని ఆపలేదు. చీర చీర. రా సరస్వతి, రా వదినా. సరస్వతి రామారా, వచ్చి కూర్చో. సరస్వతి అన్నా తేల్చేస్తానన్నావు. సర్లే, నాకెందుకు, మీరు చూసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోవాలా? వాట్ డాడ్, రమ్మన్నారంట? రాశ్రీ, రిషి గురించి మాట్లాడదామని. మళ్ళీ ఇంకేమైనా చేశాడా? లేదు, చేసిన దాంతోనే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. మళ్ళీ ఇంకోటంటే ఇంకంతే. చెప్పండి డాడ్, ఏం మాట్లాడాలి? నీకు తెలుసు కదా ఇంట్లో జరుగుతున్న దాని గురించి. రిషి ఖచ్చితంగా మారాలరా. ఎస్ డాడ్, ఐ నో. కానీ వాడు ఇప్పట్లో మారేలా కనపట్లేదు నాకు. మీరే అలా అంటే ఎలా డాడ్? వాడిని మీరు కంప్లీట్గా చేంజ్ చేయగలరు. యూ కెన్ డూ ఇట్. లేదు శ్రీ, రిషిని మార్చటం అంత ఈజీ కాదు. బట్ వాణ్ణి మార్చటం నీ వల్ల అవుతుందిరా. వాట్? నా వల్ల? అవును శ్రీ, మేము ఎవరేం చెప్పినా రిషిగాడు వాటిని చాలా ఈజీగా తీసుకుంటున్నాడు రా. అప్పటి వరకు సరే అంటూ తలాడిస్తున్నాడు, మళ్ళీ వెంటనే వాడి వేలో వాడు వెళ్తున్నాడు. ఎలా రా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాడ్? యాజ్ ఎ బ్రదర్ రిషిని మార్చాల్సిన బాధ్యత నీదే శ్రీ. మీ అమ్మ ఉండుంటే తన మాట వినేవాడేమో, కానీ తను లేదు. ఇంట్లో మరెవ్వరికి వాడు కనీసం రియాక్ట్ అవ్వడు, ఒక్క నీకు తప్ప. 4 మంచి మాటలు చెప్పి వాడికి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ నేర్పించరా. ఏదో విధంగా వాడికి ఫ్యూచర్ గుర్తు చేయి. కొంచెం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చెయ్యి. మీరు ఇంతమంది ట్రై చేస్తేనే మారలేదు. మీరేమో నా మాట వింటాడు అని అంటున్నారు. నాకు నమ్మకం లేదు, బట్ మీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? ఐల్ ట్రై డాడ్, డోంట్ వరీ. ఓకే, మా వీణ చేసిన పనికి చచ్చిన శవంలా అయిపోయింది నా పరిస్థితి. మందు లేదు, ఫ్రెండ్స్ లేరు, పబ్బు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఔటింగ్ లేదు. జీరో అయిపోయాను.
తీసుకో అల్లుడు, ఖర్చు పెట్టుకో. మీ నాన్న మారిపోయాడు అల్లుడు, అందుకే నీకెంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో. చాలకపోతే నన్నడుగు, మీనాక్షికి చెప్పి నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. నీకు మేనత్త భాగ్యం ఉంది. ఆ వేణ గురించి నువ్వెందుకు నీ ఎంజాయ్మెంట్ని వదులుకుంటావు? వెళ్ళు, ఎంజాయ్. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మా డాడ్లా కాకుండా నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఎందుకు అర్థం చేసుకోనలుడు? రేపన్న రోజున నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపాల్సిందాన్ని. ఈ మాత్రం నీ బాగోగులు చూసుకోకపోతే మేనత్తగా నేనుండి ఏం లాభం? మీకు విషయం తెలుసా అత్త? మా అమ్మ నా మీద పోలీస్ నిఘా పెట్టించిందంట. డాడ్ చెప్పారు. అమ్మో, పోలీస్ నిఘా పెట్టించిందా? ఇదేం గ్రహచారం అల్లుడు? అది పోయేది పోక నీకు ఉరితాడు వేసిపోయింది. అయినా నువ్వేమన్నా రౌడేవా, మర్డర్ చేసినోడువా? అలా ఎలా నిఘా పెట్టిస్తుంది వదినా? ఇది అమ్మ పెట్టించిందని మనం అనుకోకూడదు అత్తయ్య. దీని వెనక వీణ ఉంది. తను తిరిగి ఇంటికొచ్చేలోగా ఇంట్లో మనందరినీ తనకు అనుకూలంగా ఉండేలా మార్చుకునే ప్రయత్నంలో భాగం ఇదంతా. ఏదైనా సరే, మీ అమ్మ రంగంలోకి దిగిందంటే దేన్నైనా అంతు చూడకుండా వదలదలుడు. మొన్న మాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా వీణకి భద్రత ఉండాలని చెప్పింది. అప్పటికీ నేను ఏదోలే అని విన్నట్టు నటించాను. కానీ పోలీస్ నిఘా పెట్టించిందంటే చాలా సీరియస్గానే ఉంది. ఎవరేం చేసినా ఆ వీణతో నా పెళ్లి జరగదత్తయ్య. ఇది మాత్రం పక్కా. అది నువ్వు ఆ మాట మీదే నిలబడు, అస్సలు తగ్గొద్దు. నీకేం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ఓకే అత్త. డాడ్, ఈ రిషిని కంట్రోల్ చేయడం, ఆ టైంని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అల్లుడు, డబ్బులు అందుతున్నాయి కదా అని మీ నాన్న మాటకి ఎదురు చెప్పకు. మీ నాన్న మాట వింటున్నట్టు నటించు, అంతే. మీ నాన్న నీ జోలికి రాడు. సారీ డాడ్. ఆ వీణ గురించి నా హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయలేను. నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సరే అల్లుడు, మీ నాన్నని ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నేను వెళ్తాను. ఓకే అత్తయ్య. ఒకవేళ రిషి వీణ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్ళినా ఏదో విధంగా బయటికి తెచ్చుకోవచ్చు. ఎవరి గోలలో వాళ్ళుంటారు. నేను మాత్రం నా అల్లుణ్ణి నా గ్రిప్పులో పెట్టుకుని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంతే. తగ్గేదే లేదు. ఏంట్రా మీ గొడవ? ఆఫీస్ నుండి వస్తూ ఆన్ ద వేలో కార్తీక్తో గొడవ పెట్టుకున్నాడు. ఇంటి కొడుగ్గా రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సిన పని లేదా? మళ్ళీ క్లాస్ పీకాలని చూస్తావేంట్రా? ఏంటి? ఏంట్రా ఇది? చూసారా డాడ్? చూసారా డాడ్? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని సాబ్ కాబట్టి జరుగుతుంది.